వేడివేడి సినిమా వార్తలంటే అందరికీ ఆసక్తే. అదే తమ అభిమాన నటులకు సంబంధించిన వార్తలంటే చెవి కోసుకుంటారు. సరిగ్గా ఇదే సూత్రంతో సరికొత్త ఆలోచన చేశాడు విశాఖ కుర్రాడు. సినీ క్రీడా రంగాల్లోని ప్రముఖులు అభిమానులకు వారధిగా ఒక మొబైల్ అప్లికేషన్ రూపొందించాడు. సామాజిక మాధ్యమాలు దైనందిన జీవితాల్లోకి ఎంతగా చొచ్చుకెళ్లినా ఎక్కడో చోట వెలితి కనిపిస్తుంటుంది. ఫేస్బుక్, ట్విట్టర్ లాంటివి దూసుకొచ్చినా సినీ తారలు, అభిమానుల మధ్య దూరం పూర్తిగా తగ్గిపోలేదు. ఫ్యాన్ స్టేషన్ యాప్ ద్వారా ఈ దూరాన్ని మరింత దగ్గర చేస్తున్నాడు విశాఖకు చెందిన సాయి ప్రభు. సాయి ప్రభు గాయత్రి విద్యా పరిషత్లో ఇంజనీరింగ్ చదువుతున్నాడు. ఈ కుర్రాడికి పవన్ కళ్యాణ్ అంటే విపరీతమైన అభిమానం. కాకపోతే తన అభిమాన నటుడితో నేరుగా సంభాషించే అవకాశం ఒక్కసారి కూడా రాలేదు. ఫ్యాన్ స్టేషన్ అప్లికేషన్ ద్వారా ప్రతి అభిమానికి అలాంటి అవకాశం దక్కేలా ప్రయత్నిస్తున్నాడు సాయి ప్రభు. ఫ్యాన్స్ అనే వాళ్ళు వాళ్ళ సెలబ్రిటీస్తో ఇంటరాక్ట్ అవ్వడానికి ఇంతవరకు ఒక ప్లాట్ఫామ్ అనేది లేదు సార్. ఫేస్బుక్, ట్విట్టర్ అలాంటివి ఉన్నా సరే ఇంటరాక్షన్ ఇప్పుడు ఒక వన్ సైడెడే అయిపోతుంది. సో ఫ్యాన్ స్టేషన్ ద్వారా ఇంటరాక్షన్ మనం ఒక ఫ్యాన్ తన సెలబ్రిటీతో ఇంటరాక్ట్ అవ్వడమే దీని స్టార్ట్ చేయడానికి గల కారణం సార్. నేను పవన్ కళ్యాణ్ గారికి చాలా పెద్ద ఫ్యాన్. ప్రపంచంలో ఉన్న ప్రతి ఫ్యాన్ ఒక్క ప్రాబ్లమ్ని సాల్వ్ చేద్దామని చెప్పి దీన్ని స్టార్ట్ చేసాం. ఫ్యాన్ స్టేషన్ మేము పవన్ కళ్యాణ్ గారితో స్టార్ట్ చేసాం సార్. సో వెయిటింగ్ ఫర్ ది బిగ్ డే పవన్ కళ్యాణ్ గారి యాప్లోకి రావాలని చెప్పి మేము కోరుకుంటున్నాం. అండ్ కాలంతో పాటు జరుగుతుందని మేము ఆశిస్తున్నాం. చదువు కొనసాగిస్తూనే విశాఖ స్టార్టప్ విలేజ్ లో ఒక బృందంతో కలిసి పనిచేసిన సాయి ప్రభు ఫ్యాన్ స్టేషన్ కోసం ఏడాదిగా ప్రయత్నాలు చేస్తున్నాడు. నెల రోజుల కిందట యాప్ ను అందుబాటులోకి తెచ్చాడు. ప్రస్తుతం 10 దేశాల్లో కొన్ని వేల మందికి ఈ అప్లికేషన్ చేరువైంది. సామాజిక కార్యక్రమాల్లోనూ ఫ్యాన్ స్టేషన్ యాప్ ఉపయోగపడేలా ఫీచర్లు సిద్ధం చేశాడు. యాప్లోని ఇంతవరకు వచ్చిన క్వశ్చన్స్లో టాప్ క్వశ్చన్ ఏంటి అంటే 6 year old గర్ల్ దీపిక అనే ఒక అమ్మాయి భీమవరంలో బ్లడ్ క్యాన్సర్తో సఫర్ అవుతుంది సార్. ఆ అమ్మాయికి పవన్ కళ్యాణ్ గారిని చూడాలని చెప్పి ఆయనతో మాట్లాడని చెప్పి ఆ అమ్మాయి కోరిక. సో యాప్లో చాలామంది రిక్వెస్ట్ చేశారు. మేము కూడా దీన్ని సీరియస్గా తీసుకుంటున్నాం. సో ఆ అమ్మాయిని ఆయన దగ్గరికి చేర్చే ప్రయత్నం కూడా మేము చేయాలనుకుంటున్నాం సార్. అమ్మాయి గురించి, ఆ అమ్మాయి డీటెయిల్స్ అన్నీ కూడా యాప్లోని పబ్లిష్ చేశాం సార్. సో ఫ్యాన్స్ ఎవరైనా హెల్ప్ చేయాలనుకుంటే వాళ్ళ ఫాదర్తోనే డైరెక్ట్గా మాట్లాడి హెల్ప్ చేయొచ్చు. ప్రస్తుతం ఫ్యాన్ స్టేషన్ యాప్ ను కొందరు యువ హీరోలు అనుసరిస్తున్నారు. అభిమానులు అడిగిన ప్రశ్నలకు ప్రాధాన్యతల ఆధారంగా సమాధానాలిస్తున్నారు. భవిష్యత్తులో అందరూ సినీ, క్రీడా ప్రముఖుల్ని ఫ్యాన్ స్టేషన్లోకి తీసుకురావాలని సాయి ప్రభు లక్ష్యంగా పెట్టుకున్నాడు. $11,000 మంత్లీ యాక్టివ్ యూజర్స్ ఉన్నారు సార్. ప్రతిరోజు 3,000 మంది పైగా దీన్ని చూస్తున్నారు. రోజుకి 3 సార్లు ఓపెన్ చేస్తున్నారు సార్. అందరూ ఫ్యాన్స్కి దీన్ని అందుబాటులోకి మేము పట్టుకొద్దాం అనుకుంటున్నాం. పట్టుకొచ్చి వాళ్ళ సెలబ్రిటీతో ఇంటరాక్ట్ అయ్యేలాగా చేయాలని ప్రయత్నిస్తున్నాం. ఫ్యాన్ స్టేషన్ యాప్ ను మరింత అభివృద్ధి చేసి భవిష్యత్తులో 10 మందికి ఉపాధి కల్పించేందుకు సాయి ప్రభు ప్రణాళికలు వేసుకుంటున్నాడు.